టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసినట్టయింది. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 5 స్థానాల్లో అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. టీడీపీకి 151 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ముందుకొస్తే టీడీపీ సీట్లు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొందరు సిట్టింగ్లతో సహా పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో వాళ్ల విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటనేది ఉత్కంఠగా మారింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్టు వెల్లడించారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన పైన ఆయన అంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు లేదు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో గంటాకు సీటు ఖరారు చేయలేదు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో పేరు లేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీట్ ఇస్తారని తెలుస్తోంది. ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నా అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని అంటున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న ఎర్రపతినేనికి జాబితాలో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేతగా జంగా కృష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. జంగాకు గురజాల, నర్సారావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పుడు ఎర్రపతినేని స్థానం పెండింగ్ లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్ కు కూడా తొలి జాబితాలో పేర్లు లేవు. అనకాపల్లిలోనూ పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్లు అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్లు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.